అందరికీ నమస్కారం అండి. మేము క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది చాలా రోజులు పట్టించి. కానీ మున్సిపాలిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే మున్సిపాలిటీలో చెత్త పేరుపోయింది అనడం, డ్రైనేజ్ సిస్టమ్ గురించి, రోడ్ల గురించి ఏదైనా ప్రజలు ఏమడుగుతారండి మున్సిపాలిటీలోనూ. సామాన్యంగా మేము ఇంట్లో వంట చేసుకున్నటువంటి మనుషులు వాళ్ళకి ఏం కావాలి? మంచినీరు కావాలి, రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి. ఈ 5 సంవత్సరాలు పెట్టించి కూడా వ్యవస్థ పాడైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఇదే కంప్లైంట్ తప్ప రెండోది లేదని. లాస్ట్కి వాళ్ళు చెప్పేది ఏమంటారంటే, మీరు వేసిన రోడ్లు కూడా తవ్వేసేసి పైప్ లైన్ చేసి అది కప్పకుండా వెళ్ళిపోయారండి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చెత్త అక్కడ పేరుపోయింది. ఆ చెత్త గురించి ప్రతి వార్డులోనూ కూడా కంప్లైంట్స్ మొత్తం చెత్త గురించి, డ్రైనేజ్ గురించి. వర్షం పడితే ఇళ్లలో నీరు కూడా వచ్చేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇలాగ ఇంత దరిద్రంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మున్సిపాలిటీ అంతా కూడా ఎంత దారుణంగా అయిపోయిందంటే, పాత రోజుల్లో కానీ 5 సంవత్సరాల క్రితం కానీ మనం అభివృద్ధి అంటూ లేకపోతే కొట్టుకుపోతుంది, తుఫాన్లో కొట్టుకుపోయినట్టు అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలాలి, మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు ఏమీ లేక ప్రతి ఒక్కరు కూడా తలంచుకున్న పరిస్థితి ఏర్పడిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలామంది స్పందనతో ఉన్నారు. ఎంతటికీ ప్రభుత్వం పోద్ది, ఈ రాక్షస ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం రావాలి, అలాగే ఈ కూటమి రావాలి, బీజేపీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కూటమి వచ్చిన వెంటనే అభివృద్ధి బాటలో నడిపి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి అంతా కూడా కలిపి అంతా అభివృద్ధి చేస్తారని వారు చెప్పడం జరిగింది. అలాగే అయ్యన్న పాత్ర గారు కూడా ఒక మాట అన్నారు, నేను ఇదే లాస్ట్ టైం, నేను కొన్ని పనులు ఇంకా ఉన్నాయి, ఈ లాస్ట్ టైం నేను పోటీ చేసి మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి నేను విరమించుకుంటానని చెప్పడం జరిగింది. మీ అందరికీ మీ ప్రెస్ ద్వారా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అలాగే ఈ కూటమిని గెలిపించండి అని కోరుకుంటూ, అదేవిధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్ర గారు వారి గుర్తు సైకిల్ గుర్తు, అదేవిధంగా బీజేపీ సీఎం రమేష్ గారు అభ్యర్థి, వారికి కూడా కమలం గుర్తు. మరి 2 గుర్తుల మీద కూడా మీరు చక్కగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 2024 ఎన్నికలకు సన్నద్ధమయ్యే భాగంగా ఈరోజు పద్మమ్మ గారు, సువర్ణమ్మ గారు, దివ్య గారు కూడా ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ ఈరోజు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి. దాని ద్వారా 28వ వార్డులో ఈ అయ్యన్న కాలనీకి ముఖ్యంగా అవసరాలు ఏంటి అంటే, ప్రతిదీ నేను మున్సిపాలిటీలో చెప్తున్నాను, పద్మమ్మకి అయ్యన్న పాత్ర గారు కూడా తెలియజేశాను. కానీ నేను చెప్పిందే కాకుండా ఆవిడ స్వయంగా చూద్దామని ఈ టైంలో ఇక్కడ నడవడానికి ఇబ్బంది పడుతున్నా కూడా నేను స్వయంగా తిరుగుతాను అని ముందుకొచ్చి సమస్యలు ఏంటన్నది ఆవిడ కళ్ళతో ఆవిడే చూస్తానని ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు అయ్యన్న కాలనీలో ఇక్కడ నుంచి మీద తలుపులమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఎంతవరకు పర్మిషన్ ఉంటే ఆ టైం వరకు క్యాంపెయినింగ్ చేసి మరొకసారి మిగతా కాలనీని కూడా కాలనీ మొత్తం తిరిగి నేను నా కళ్ళతో నేను చూసి దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది నేను చూసుకుంటానని ఆవిడ చెప్పడం జరిగింది. కనుక ఈరోజు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ.